మన జీవితాలలో కూడా అంతే. మన బ్రతుకులలో, మన జీవితాలలో, మన హృదయంలో ఎప్పుడైతే దేవుణ్ణి ఆహ్వానిస్తామో, ఎప్పుడైతే దేవుడు మన జీవితాలలో ఉంటారో, నిన్ను బట్టి మనుష్యులు నిన్ను గుర్తించకపోయినా, నీ స్థాయిని బట్టి మనుష్యులు నీకు గుర్తింపు ఇవ్వకపోయినా, నీలో ఉన్న దేవుని బట్టి, నీలో నువ్వు నమ్ముకున్న దేవుని బట్టి, నీ హృదయంలో ఉన్న దేవుని బట్టి, నీ జీవితంలో దేవుడు నీకు ఏది ఇస్తాడండి? ఘనతను, గుర్తింపునిస్తాడు. మనల్ని బట్టి మనల్ని ఎవ్వరూ గుర్తించకపోవచ్చేమో, కానీ మన హృదయాలలో, మన జీవితాలలో యేసయ్యను మన హృదయాలలో ఆహ్వానించుకొని ఉంచుకున్నట్లయితే, ఆ నమ్ముకున్న దేవుని బట్టి మనకి ఏదొస్తుందండి? విలువ. ఆరాధిస్తున్న దేవుని బట్టి మనకి ఏదొస్తుంది? ఘనత. మనం సేవిస్తున్న దేవుని బట్టి మనకి ఏం కలుగుతుందండి? విలువ. అందుకే ఎన్నిక లేని, గుర్తింపు లేని, విలువే లేని ఆ గాడిద పిల్లను దేవుడు ఏం చేసుకున్నాడంట? ఎన్నుకున్నాడు.